హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ బుక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి ఒక 50 ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు జనరల్ స్టడీస్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ నుండి బిట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నా ఛానల్లో. సో ఇందులో మొదటి ప్రశ్న, ఫ్రెంచి వారు ఇంగ్లీష్ వారికి చేసిన సవాల్ ఈ యుద్ధంతో ముగిసింది. అంటే కింద పేర్కొన్న 4 ఆప్షన్లో మనకి ఏది సరైనదంటే ఆప్షన్ ఏ, వందవాసి యుద్ధంతో మనకి ఈ యుద్ధం ముగిసింది. అంటే ఫ్రెంచ్ వారికి మరియు ఇంగ్లీష్ వారికి జరిగిన యుద్ధంలో. సో ఆన్సర్ ఆప్షన్ ఏ, వందవాసి యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంతో వ్యాపార సంబంధాలు నెలకొల్పిన తొలి యూరోపియన్ ఎవరు? ఆన్సర్ పోర్చుగీస్ వారు. సో భారతదేశంతో మన ఇండియాతో వ్యాపార సంబంధాలు నెలకొల్పిన తొలి యూరోపియన్ దేశస్థుడు అంటే పోర్చుగీసు వాళ్ళు. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 1759లో జరిగిన బేడెరా యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇంగ్లీష్ మరియు ఫ్రెంచి వారికి మధ్య. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఫ్రెంచి వారి ప్రాబల్యం దెబ్బతినడానికి ముఖ్య కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇంగ్లీష్ సైన్యాల ఆధిక్యత. సో ఇంగ్లీష్ సైన్యాల యొక్క ఆధిక్యత బాగా ఉండడం వల్ల ఫ్రెంచి వారి ప్రాబల్యం తగ్గడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఫ్రెంచి వారి కీలక స్థావరం ఎక్కడ నెలకొల్పబడింది? ఆన్సర్ పాండిచ్చేరి. ఆన్సర్ ఆప్షన్ బి, పాండిచ్చేరి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఫ్రెంచి వారి అదృష్టాన్ని మూసివేసిన యుద్ధం ఏది? ఆన్సర్ వందవాసి యుద్ధం 1760వ సంవత్సరం. అంటే ఆన్సర్ ఆప్షన్ బి, వందవాసి యుద్ధం 1760. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీచే కలకత్తా పట్టణం ఎప్పుడు నిర్మించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 1690వ సంవత్సరంలో. 1690వ సంవత్సరంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీచే కలకత్తా పట్టణం నిర్మించబడింది. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, 1667వ సంవత్సరంలో ఫ్రెంచి వారు తమ తొలి ఫ్యాక్టరీ ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ బి, మచిలీపట్నం. ఆన్సర్ ఆప్షన్ బి, మచిలీపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 1845వ సంవత్సరంలో డేన్లు తమ స్థావరాలను ఎవరికి విక్రయించిరి? అంటే ఎవరికి అమ్మారు? ఆన్సర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. సో డేన్లు తమ స్థావరాలను ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వారు అమ్మడం జరిగింది. అంటే 1845వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెంచి వారు ఇండియా కంపెనీ అనుబంధం గల రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, 14వ లూయి. నెక్స్ట్ క్వశ్చన్, నీటి విధానం ఎవరికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ బి, డి అల్మేడా. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 1498వ సంవత్సరంలో వాస్కోడి గామా భారతదేశానికి వచ్చినప్పుడు అతనికి పశ్చిమ తీరంలోని ఏ రాజు స్వాగతం పలికెను? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరిగింది. మనకి ఆధునిక భారతదేశ చరిత్రలో మనకి కాన్సెప్ట్ అనేది ఈ క్వశ్చన్ నుండి స్టార్ట్ అవుతుంది. అంటే మనకి కంప్లీట్గా ఇందులో నుంచే స్టార్ట్ అవుతుంది. వాస్కోడి గామా మనకి సముద్రయానం ద్వారా భారతదేశానికి రావడం జరుగుతుంది. సో అక్కడ మన భారతదేశపు రాజు ఎవరితో మన సత్సంబాలో మనకి అంటే సంబంధాలు ఏర్పరచుకున్నాడంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, కాలికట్ రాజైన జామేరిన్.
అంటే ఇక్కడ వాస్కోడి గమ 1498వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చినప్పుడు స్వాగతం పలికింది కాలికట్ రాజైన జామీరిన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలి పోర్చుగీస్ వాయిస్రాయ్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి డి అల్మేడా. ఆన్సర్ ఆప్షన్ బి డి అల్మేడా. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 1620 సంవత్సరంలో భారతదేశంలో డానిష్ల స్థావరాలను ఎక్కడ నెలకొల్పబడినవి? ఆన్సర్ తంజావూరు జిల్లాలోని ట్రాంక్వాబార్. తంజావూరు జిల్లాలోని ట్రాంక్వాబార్. నెక్స్ట్ క్వశ్చన్, నీటి విధానం అనగా ఏమిటి? ఆన్సర్ భారతదేశంతో వ్యాపారం భూమార్గం గుండా కాక సముద్ర మార్గం ద్వారా ప్రయాణం చేయడం. అంటే నీటి విధానం అంటే భారతదేశంతో జరిగే వ్యాపారం భూమార్గం ద్వారా కాకుండా సముద్ర మార్గం ద్వారా, అంటే సముద్ర మార్గం ద్వారా అంటే మనకి నౌక ద్వారా జరిగే ప్రయాణం. అంటే ఆన్సర్ ఆప్షన్ బి. నీటి విధానం అంటే ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడిన సంవత్సరం ఏది? సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మన భారతదేశంలో 1600 సంవత్సరంలో వారి స్థావరాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. 1600 సంవత్సరంలో. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 1613లో జహంగీర్ చక్రవర్తి ఏ దేశానికి చెందిన కంపెనీకి సూరత్లో ఫ్యాక్టరీ నెలకొల్పడానికి అనుమతి ఇచ్చెను? ఆన్సర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. సో జహంగీర్ చక్రవర్తి తను రాజుగా ఉన్న సమయంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఇతని అనుమతితో సూరత్లో, అంటే ఎవరి అనుమతితో అంటే మనకి జహంగీర్ అనుమతితో సూరత్లో ఫ్యాక్టరీ నెలకొల్పడానికి అనుమతి ఇచ్చాడు. ఎవరికి? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. సో ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విజయనగర చక్రవర్తి భారతదేశంలో పోర్చుగీస్ వారికి సహాయం చేశాడు? ఆన్సర్ కృష్ణదేవరాయలు. సో కృష్ణదేవరాయలు భారతదేశంలో పోర్చుగీస్ వారికి సహాయం చేయడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పోర్చుగీస్ అధికార పతనానికి కారణం ఏమిటి? ఆన్సర్ పరమత అసహనం, అలాగే వ్యాపారంలో మోసపూరిత మార్గాలు అనుసరించుట, మరియు ఇతర ఐరోపా కంపెనీలతో పోటీ పడలేకపోవడం. సో ఆన్సర్ మనకి ఈ మనకు ఇక్కడ మీద పేర్కొన్న 3 అంశాలు, అంటే ఇక్కడ మనకి 3 అంశాలు కరెక్ట్ అవుతాయి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. పై 3 కరెక్టే అనమాట. సో ఆన్సర్ ఆప్షన్ ఏ, బి, సి, పై 1 కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పోర్చుగీసు అధికారాన్ని నెలకొల్పిన వాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, వాస్కో డి గామా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కంపెనీ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి బలమైన ప్రత్యర్థిగా ఎదిగింది? ఆన్సర్ ఫ్రెంచ్. ఆన్సర్ ఆప్షన్ బి, ఫ్రెంచ్. నెక్స్ట్ క్వశ్చన్, డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన ఫ్యాక్టరీ ఎక్కడ నెలకొల్పబడింది? ఆన్సర్ ట్రాంక్వాబార్. ఆన్సర్ ఆప్షన్ సి, ట్రాంక్వాబార్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కర్ణాటక యుద్ధం రాబర్ట్ క్లైవ్ జీవితంలో ఒక మలుపు తిప్పింది? ఆన్సర్ రెండో కర్ణాటక యుద్ధంలో. నెక్స్ట్ క్వశ్చన్, వాస్కో డి గామా విజయంతో తృప్తి చెందిన పోర్చుగీస్ వారు మరో నౌకా బృందాన్ని ఇతని ఆధిపత్యంలో ఇండియాకి పంపిరి. అంటే ఎవరి ఆధిపత్యంలో అంటే ఆన్సర్ ఆప్షన్ సి, ఆల్దేల్ చోడ్ అన్నమాట. ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. సో క్వశ్చన్ మరొకసారి,
వాస్కోడి గామా విజయంతో తృప్తి చెందిన పోర్చుగీస్ వారు మరో నౌకా బృందాన్ని ఇతని ఆధిపత్యంలో ఇండియాకి పంపిణీ. అంటే ఎవరి ఆధిపత్యంలో అంటే ఆల్దేజ్ రూల్ అన్నమాట. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, వాస్కోడి గామా ఏ దేశస్థుడు? ఆన్సర్, ఇతను పోర్చుగీస్కు చెందినవాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న వాస్కోడి గామా ప్రథమంగా ఎక్కడికి చేరను? అంటే కింద పేర్కొన్న అంశాల్లో ఇక్కడికి చేరాడంటే ఆన్సర్ ఆప్షన్ డి, కాలికట్కు చేరాడు. సో సముద్ర మార్గం ద్వారా వాస్కోడి గామా కాలికట్కు చేరడం జరిగింది ప్రథమంగా. సో ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు ఈస్ట్ ఇండియా అంటే తూర్పు ఇండియా కంపెనీ తొలి ఫ్యాక్టరీ ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి, సూరత్లో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తూర్పు ఇండియా కంపెనీ విజయానికి ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్, భారతీయుల్లో జాతీయతా భావం లోపించుట, కంపెనీ మరియు దాని వద్ద గల అధునాతన కాల్బలం మరియు అధునాతన యంత్రాలు. అంటే కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఇంగ్లీష్ వారిది. భారతీయ సిపాయిలో జాతీయతా భావం లోపించి ఎవరు ఎక్కువ జీతాలు చెల్లిస్తే వారి సేవ చేయుట. సో ఈ మూడు కారణాల వల్ల తూర్పు ఇండియా కంపెనీ విజయానికి ప్రధాన కారణం కావడం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. పై మూడు కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 22 క్రీస్తు శకం 1760లో వందవాసి యుద్ధం వీరి మధ్య జరిగింది. అంటే ఎవరెవరికి మధ్య 1760లో వందవాసి యుద్ధం జరిగింది? ఆన్సర్, ఇంగ్లీష్ వారికి మరియు ఫ్రెంచి వారికి మధ్య వందవాసి యుద్ధం 1760 జనవరి 22న జరగడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో బ్రిటిష్ వారు ఇండియాకు వచ్చిరి? ఆన్సర్, జహంగీర్. సో జహంగీర్ తను రాజుగా ఉన్న సమయంలో, ఢిల్లీకి రాజుగా ఉన్న సమయంలో బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద మనకి ఇండియాకు రావడం జరిగింది. సో జహంగీర్ పాలనా కాలంలో. ఆన్సర్ ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్, తొలి పోర్చుగీస్ వారి గురించి ఈ క్రింది వాటిలో ఏది అసత్యం? ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. భారతదేశంలో తీర ప్రాంతాలను ఆక్రమించి క్రమంగా తమ అధికారాన్ని విస్తరింపజేయడానికి స్థిరపడ్డారు. ఎవరు? పోర్చుగీస్ వారు. సో ఇది అసత్యంగా పేర్కొన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బ్రిటిష్ వారి ఆధిక్యతను నెలకొల్పుటకు దోహదపడిన అతి కీలకమైన యుద్ధం ఏది? ఆన్సర్, ప్లాసీ యుద్ధం. ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్లాసీ యుద్ధం. సో ప్లాసీ యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ వారి ఆధిక్యతను నెలకొల్పుటకు దోహదపడిన ప్రధానమైన ఒక యుద్ధం అంటే అతి కీలకమైన యుద్ధం. ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్లాసీ యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాసీ యుద్ధ సమయంలో ఇంగ్లీష్ సేనాధిపతి ఎవరు? ఆన్సర్, రాబర్ట్ క్లైవ్. ఆన్సర్ ఆప్షన్ బి, రాబర్ట్ క్లైవ్. నెక్స్ట్ క్వశ్చన్, అమృత్సర్ సంధి ప్రకారం మహారాజు రంజిత్ సింగ్ ఏమి చేయడానికి అంగీకరించను? ఇక్కడ సట్లెజ్ నదికి అవతలి దిశన తన అధికారం విస్తరింప చేయనవి. సో ఈ అధికారాన్ని ప్రధానంగా అమృత్సర్ సంధి ప్రకారం మహారాజా రంజిత్ సింగ్ మనకి అంటే అంగీకారం చేశాడు. అంటే అమృత్సర్ సంధి ప్రకారం ఎవరికి? ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి సట్లెజ్ నదికి అవతలి దిశన తన అధికారం విస్తరింపజేయడానికి అధికారం ఇచ్చాడు. ఎవరు? మహారాజా రంజిత్ సింగ్. సో ఎవరికి ఆ అధికారాన్ని ఇచ్చారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి, ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి తన అధికారాన్ని ఇవ్వడం జరిగింది. సో ఏదంటే సట్లెజ్ నదికి అవతలి దిశన తన అధికారాన్ని విస్తరింపజేయడానికి. సో ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
జౌద్ రాజ్యంపై లార్డ్ వెల్లెస్లీ ఏ విధంగా కంపెనీ ఆధిపత్యంపై నెలకొల్పెను? ఆన్సర్ సైన్య సహకార పద్ధతి ద్వారా. సో ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు తంజావూరు, సూరత్ మరియు కర్ణాటకను ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి తెచ్చిరి? ఆన్సర్ లార్డ్ వెల్లెస్లీ. ఆన్సర్ ఆప్షన్ సి, లార్డ్ వెల్లెస్లీ. నెక్స్ట్ క్వశ్చన్, 1769 సంవత్సరంలో మద్రాస్ సంధి ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ హైదర్ అలీ మరియు ఇంగ్లీష్ వారికి మధ్య. సో మద్రాస్ సంధి ఎవరెవరికి మధ్య జరిగిందంటే 1769 సంవత్సరంలో ఇంగ్లీష్ వారికి మరియు హైదర్ అలీ మధ్య జరిగింది మద్రాస్ సంధి. నెక్స్ట్ క్వశ్చన్, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరి నుండి 24 పరగణాలను పొందెను? ఆన్సర్ ఆప్షన్ సి, మీర్ కాసిం సమయంలో. సో మీర్ కాసిం తన రాజుగా ఉన్న సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ 24 పరగణాలను పొందడం జరిగింది, అంటే కప్పం రూపంలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాసీ యుద్ధానంతరం ఎవరు బెంగాల్ నవాబుగా చేయబడిరి? అంటే ఎవరు బెంగాల్ నవాబుగా ప్రకటించబడ్డారు? ఆన్సర్ మీర్ జాఫర్. ఆన్సర్ ఆప్షన్ ఏ, మీర్ జాఫర్. సో ప్లాసీ యుద్ధానంతరం మీర్ జాఫర్ బెంగాల్ నవాబుగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్కాడ్ ముట్టడిలో నాయకుడు ఎవరు? ఆన్సర్ డూప్లే. సో ఆర్కాడ్ ముట్టడిలో నాయకుడు ఎవరంటే ఆన్సర్ ఆప్షన్ బి, డూప్లే. నెక్స్ట్ క్వశ్చన్, హైదర్ అలీ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇతను మైసూర్ సుల్తాన్, అంటే టిప్పు సుల్తాన్ యొక్క తండ్రి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బ్రిటిష్ అధికార ఉద్భవించినంత వరకు ఏ యుద్ధం చిత్రకారుల దృష్టిలో ప్రాముఖ్యత కలదు? ఆన్సర్ ప్లాసీ యుద్ధం. సో అతి ప్రాముఖ్యత కలిగిన యుద్ధం ప్లాసీ యుద్ధం. సో భారతదేశంలో బ్రిటిష్ అధికారం ఉద్భవించినంత వరకు ఏ యుద్ధం చిత్రకారుల దృష్టిలో ప్రాముఖ్యత కలిగిందంటే ప్లాసీ యుద్ధం. సో ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగిన యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, చీకటి గది ఉదాంతానికి కారకుడు ఎవరు? ఆన్సర్ సిరాజ్-ఉద్-దౌలా. సో ఇతను చీకటి గది ఉదాంతానికి ప్రధాన కారకుడు. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, జహంగీర్ వద్ద బ్రిటిష్ వారి కొరకు వర్తక మినహాయింపు పొందిన మొదటి జేమ్స్ రాజు రాయబారి ఎవరు? ఆన్సర్ సర్ థామస్ రో. ఆన్సర్ ఆప్షన్ సి, సర్ థామస్ రో. నెక్స్ట్ క్వశ్చన్, టిప్పు సుల్తాన్ ఏ రాజ్యానికి రాజు? సో టిప్పు సుల్తాన్ ఇతను మైసూర్ రాజ్యానికి రాజు కావడం జరిగింది. సో ఇతని కంటే ముందు హైదర్ అలీ మైసూర్ రాజ్యానికి రాజుగా ఉండేవాడు. సో ఆ తర్వాత టిప్పు సుల్తాన్ బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది హైదర్ అలీ తర్వాత. సో ఇతను టిప్పు సుల్తాన్ ఏ రాజ్యానికి రాజంటే ఆన్సర్ ఆప్షన్ సి, మైసూర్ రాజ్యానికి రాజు అవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, రాబర్ట్ క్లైవ్, అంటే ఇక్కడ క్లైవ్ ఇచ్చాడు. క్లైవ్ ఏ సంవత్సరంలో బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సా నవాబైన సిరాజ్-ఉద్-దౌలాను ఓడించాను? ఆన్సర్ ఆప్షన్ బి, 1757 సంవత్సరంలో రాబర్ట్ క్లైవ్ బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సా నవాబైన సిరాజ్-ఉద్-దౌలాను 1757 సంవత్సరంలో ఓడించడం జరిగింది. ఎవరు? రాబర్ట్ క్లైవ్. నెక్స్ట్ క్వశ్చన్, లార్డ్ డల్హౌసీ ఝాన్సీ రాజ్యాన్ని ఎట్లు స్వాధీనం చేసుకొనెను? ఆన్సర్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం, అంటే దత్తత పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్ మరియు బీహార్, ఒరిస్సాలో దివానీ హక్కు ఎవరికి ఇచ్చిరి? అంటే ఎవరు ఇచ్చిరి? ఆన్సర్ ఆప్షన్ ఏ, మీర్ జాఫర్కి ఇచ్చారు. సో ఈస్ట్ ఇండియా కంపెనీకి
బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో దివానీ హక్కు ఎవరు ఇచ్చారంటే మీర్ జాఫర్. సో మీర్ జాఫర్ ఎవరికి అధికారం ఇచ్చాడు? ఈస్ట్ ఇండియా కంపెనీకి. సో ఏ రాజ్యాలపై అంటే బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సా రాజ్యాలకు దివానీ హక్కు కల్పించడం జరిగింది మీర్ జాఫర్. ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారికి జగత్ప్రసిద్ధమైన కోహినూర్ వజ్రాన్ని ఎవరు ఇచ్చిరి అంటే ఎవరు ప్రదానం చేశారు బ్రిటిష్ వారికి? ఆన్సర్ మహారాజా దులీప్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ సి మహారాజా దిలీప్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ చరిత్రలో 1757 అత్యంత చారిత్రక ప్రాధాన్యత కలదు. సో కారణం ఏమిటంటే ఆన్సర్ ప్లాసీ యుద్ధం. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్లాసీ యుద్ధం. సో ఇది 1757 సంవత్సరంలోనే అత్యంత అంటే చారిత్రాత్మక ప్రాధాన్యత కలదు. ఏ యుద్ధం అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ప్లాసీ యుద్ధం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి ఒక 50 ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూసారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ గురించి మీకు చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.